అందరికీ నమస్కారం. వాణీ దూర్జటి స్వరాంజలికి స్వాగతం. సంకటహర చతుర్థి వ్రతకథల సిరీస్లో భాగంగా మాఘమాస వ్రతకథతో మీ ముందరికి వచ్చేశాను. ఓం గణేశాయ నమః. చవితి తిథి వినాయక స్వామి వారికి చాలా ప్రీతికరమైనది. ఆ తిథి నాడు స్వామిని 2 విధాలుగా పూజిస్తాం. అమావాస్య తర్వాత వచ్చే చవితి నాడు వరద గణపతిగాను, పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు సంకటనాశన గణపతిగాను పూజిస్తాం. అందుకే ఈ చవితిని సంకటహర చతుర్థి లేదా సంకష్ట చతుర్థి అని అంటారు. ఈరోజు ఆ స్వామిని పూజిస్తే మన సంకటాలన్నీ తొలగుతాయని నమ్మకం. సంతానం యొక్క క్షేమము, శ్రేయస్సు, రక్షణ కోసం ఈ మాఘమాస సంకటహర చతుర్థి వ్రతం ప్రత్యేకించి ప్రతి తల్లి చేయడం మంచిది. ఒక్కొక్కసారి చవితి తిథి 2 రోజులుంటుంది. అలాంటి సమయాలలో చంద్రోదయ వేళకు చవితి తిథి ఉన్న రోజు మనం ఈ వ్రతం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వ్రతానికి చంద్రోదయ సమయంలో చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం చాలా ముఖ్యం. అప్పుడే వ్రతం సంపూర్ణమైనట్టు. మాఘమాస సంకటహర చతుర్థి వ్రతకథలోకి వెళ్దాం. ఈ కథను శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి చెప్తున్నాడు. వారిరువురి మధ్య కథనం ఇలా సాగుతోంది. ఒకసారి పార్వతీదేవి తన కుమారుడైన గణేశుని ఇలా అడుగుతోంది. గణేశ, మాఘమాసంలో ఏ రూపంలో గణేశుని పూజించాలి? భోజనంలో ఏ వస్తువులు స్వీకరించాలి అని. అంత గణేశుడు, మాత, ఈ మాఘమాసంలో పాలచంద్రుడు అనే నామంతో గణేశుని షోడశోపచారాలతో పూజ చేయాలి. నువ్వులతో 10 లడ్లు చేసి నైవేద్యం పెట్టాలి. శక్తానుసారం దక్షిణ ఇవ్వాలి. ఇంకా ఇలా చెప్తున్నాడు. సత్యయుగంలో హరిశ్చంద్రుడు అనే ఒక ధర్మాత్ముడు, సత్యవంతుడు అయిన రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. ఈయన రాజ్యంలోనే ఋషి శర్మ అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు కలడు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణుని మృతి చెందాడు. బ్రాహ్మణ పత్ని ఎంతో దిక్కుతిరాలే తన పుత్రుణ్ణి పెంచసాగింది. ఇంకా ఆమె గణేశ చతుర్థి వ్రతము కూడా ఆచరిస్తూ ఉండేది. ఒకరోజు ఆ పిల్లవాడు గణేశమూర్తిని తీసుకుని ఆడుకుందుకి వెళ్ళాడు. ఇంతలో ఒక దుష్టుడైన కుమ్మరివాడు ఆ పిల్లవాడిని కుండలవామికి ఎత్తుకుని పోయి తన కుండలు కాల్చే అగ్నిలో కుండలతో పాటు పెట్టి నిప్పు ముట్టించాడు. ఇక్కడ ఆ పిల్లవాని తల్లి తన పిల్లవాడు ఇంటికి రాకపోయేసరికి అతని కోసం వెతుకుతూ ఆ గణేశుణ్ణి తన పిల్లవాని క్షేమం కోసం ఇలా ప్రార్థించసాగింది. స్వామి గణేశ, అనాథ రక్షక, మమ్మల్ని రక్షించు, మేము నీ శరణు కోరుతున్నాము. ఇలా రాత్రంతా దుఃఖిస్తూ గణేశుని ప్రార్థించసాగింది. ప్రాతకాలంలో ఆ దుష్టకుమ్మరి కుండలవామికి వచ్చి చూసేసరికి ఆ ప్రదేశమంతా నీటితో నిండి ఉంది. ఆ కుమ్మరి రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పి, రాజా, నేను పాపం చేశాను, నాకు మృత్యుదండం వేయండి. నేను నా కుమార్తె పెళ్లి కోసం కుండలు తయారు చేస్తున్నాను. వాటిని కాల్చడానికి ఎంత ప్రయత్నం చేసినా ఎంతకీ అవి కాలటం లేదు. ఒక తాంత్రికుడు నాకు ఇలా సలహా ఇచ్చాడు. నువ్వు ఎవరైనా ఒక పిల్లవారిని బలి చేస్తే నీ కుండలు కాలి తయారు అవుతాయి. అందుకని నేను పిల్లవారిని బలి ఇవ్వడానికి కుండలవామిలో కుండలతో పాటు పిల్లవారిని పెట్టి నిప్పు అంటించాను. కానీ ఈ వామి నీరుతో నిండిపోయింది. ఆ నీటిలో పిల్లవాడు సురక్షితంగా ఆడుకుంటున్నాడు. ఇంతలో ఆ ఒక బ్రాహ్మణ స్త్రీ అక్కడికి వచ్చి పిల్లవాడిని అక్కున చేర్చుకుని ముద్దాడసాగింది. అంత మహారాజు ఆ బ్రాహ్మణ స్త్రీతో, అమ్మా, నీ కుమారుడు అగ్నిలో ఎందుకు భస్మం అవ్వలేదు? ఏ వ్రతము, తపస్సు, యోగము ఏమి చేశావు నువ్వు? అంత బ్రాహ్మణ స్త్రీలా చెప్పసాగింది. మహారాజా, నాకు ఏ విద్యలు తెలియవు, ఏ తపస్సు నేను చేయలేదు. నేను సంకటనాశన గణేశ చతుర్థి వ్రతం చేస్తాను. ఈ వ్రత ప్రభావం వల్ల నా పిల్లవాడు క్షేమంగా ఉన్నాడు. అంత రాజు ఈ రోజు నుంచి నా ప్రజలంతా ఈ వ్రతం తప్పక చెయ్యాలి అని ఆదేశించాడు. నాటి నుండి నగరవాసులంతా సంకటనాశన గణేశ వ్రతము చెయ్యనారంభించారు. శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతం ఆచరించు. ఈ వ్రత ప్రభావం వల్ల నీ అన్ని మనోవాంఛలు తీరుతాయి. ఇంకా శత్రువుల మీద విజయం సాధించి నీ రాజ్యాన్ని నువ్వు పొందుతావు. అంత ధర్మరాజు ఈ వ్రతమాచరించి తన రాజ్యాన్ని పొందగలిగాడు. ఇది మాఘమాస కృష్ణపక్ష సంకటనాశన గణేశ చతుర్థి వ్రత కథ. ఏ విధంగా అయితే ఆ బ్రాహ్మణ స్త్రీ సంతానానికి ఆ గణేశుడు రక్షగా ఉన్నాడో
అదేవిధంగా మన అందరి సంతానానికి ఆ పరమాత్ముడు రక్షగా ఉండి తన కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ వారిపైన చూపించాలని, ఇంకా ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి ఎల్లప్పుడూ ఆ గణేశుడు కాపాడుతూ ఉండాలని మనసారా కోరుతూ, మళ్ళీ పాల్గొన కృష్ణపక్ష సంకటనాశన గణేశ వ్రత కథతో త్వరలో మీ ముందరికి వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి.